అధ్యక్షులు శామీర్పేట వారితో పాటుగా ఈశ్వర్ గౌడ్ గారు, పరమేష్ యాదవ్ గారు, వారి మహేష్ యాదవ్ గారు, అనేక మంది వాళ్ళ సహచరులు భారతీయ జనతా పార్టీలో చేరుతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. మొన్ననే ఇక్కడే అపార్ట్మెంట్లో సుభాష్ గౌడ్, నర్సింగన్న, కళ్యాణ్ గారు, మిగతా అనేక మంది ఒక 200-300 మంది సమక్షంలో పార్టీలో చేరిండ్రు. వారికి కూడా శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి మా పార్టీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి గారు, ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు నందారెడ్డి గారు, తాడూరి శ్రీనివాస్ గారు, ఎంబీసీ మాజీ చైర్మన్, ఉదయ్ కుమార్ గారు, వినోద్ జైన్ గారు, దీపక్ జైన్ గారు, దీపక్ అగర్వాల్ గారు, అదేవిధంగా మా సీనన్న తిరుమల రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు, మోహన్ రెడ్డి గారు, కొప్పు భాష గారు, సోనారాం గారు, ఒక సౌండ్ పెట్టు. శామరిపేటలో నిన్న జైన్ అయిన మా మైసన్న, సుదర్శన్ గారు కూడా నిన్న జైన్ అయినారు, కత్తి మల్లేష్ గారు. శామీరిపేట, మేడ్చల్ ఇవాళ అవి 2 మండలాలు కావచ్చు, ఇళ్ళకెళ్ళి మున్సిపాలిటీలు విడిపోవచ్చు. కానీ మా దృష్టిలో ఇది పాత శామీరిపేట మండలం, అది పాత మేడ్చల్ మండలం. గత 35 సంవత్సరాలుగా నేను ఇక్కడ అందరి నోట్లో నాలుకలాగా ఉండి అందరి కుటుంబ సభ్యులాగా కలిసిమెలిసి ఈ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డను నేను. బయటి వాళ్లకు పూర్తిగా తెలియకపోవచ్చు, కానీ నా గురించి సంపూర్ణంగా తెలిసిన మండలాలు ఈ 2 మండలాలు. అందువల్ల నేను నా గురించి మీకు వివరించాల్సిన అక్కర్లేదు. ఒకటి. రెండవది, సంతోషం అనిపించే విషయం ఏంటంటే, ఒకవైపు ఆనాడు కేసీఆర్ ఎట్లయితే అధికారం రాగానే నాయకులకు వెలగట్టి, కార్యకర్తలకు వెలగట్టి, నాయకులకు ఇతర పెద్దవాళ్లకు ఈ పని మీకు చేస్తాం, మా పార్టీలో జైలుకమ్మని చెప్పినటువంటి చరిత్ర మనం హుజరాబాద్లో చూసినాం. అంతకుముందు 2006లో కరీంనగర్ కూడా చూసినాం. ఇవాళ దేన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందో, దేనికోసం వ్యతిరేకంగా కొట్లాడిందో అదే పని ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తాను. అదృష్టం ఎక్కడంటే మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు, ప్రజల ఆదరణ లేదు. ఎక్కడికి పోయినా ఈ దఫా మోడీ గారికే ఓటేస్తాం, ఈటలకే ఓటేస్తామని చెప్పి వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి చెప్తున్న క్రమంలో వాళ్ళకి ఆశలు సావక దింపుడు గల్లంగాడి ఆశలతో 100 కోట్ల రూపాయలు అక్రమంగా డబ్బు సంచులు ఇక్కడ తెచ్చి ఇవాళ 1 లక్ష రూపాయల నుంచి 5 కోట్ల రూపాయల వరకు, 1 లక్ష రూపాయల నుంచి మొదలుపెట్టి 5 కోట్ల వరకు నాయకుల తలలకు వెలగట్టి ఇవాళ తీసుకుపోతున్నది ఒకవైపు ఉన్నది. స్వచ్ఛందంగా, ధర్మంగా, న్యాయంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, చదువుకున్న వాళ్ళుగా, సభ్యత కలిగిన వాళ్ళుగా ఇవాళ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలంటే భారతీయ జనతా పార్టీలో మాత్రమే జైలు కావాలని చెప్పి వీళ్ళందరూ వస్తున్నారు. వాళ్ళ జైలింగ్స్ ఏమో, కాంగ్రెస్ పార్టీలో జైన్ అయ్యే వాళ్ళేమో ప్రలోభాలకు, డబ్బులకు జైలు అయితే, బిల్లుల కోసం జైలు అయితే, రేపు మళ్ళీ ఆశలకు, పదవుల ఆశ కోసం జైలు అయితే, మా దాంట్లో జైలు అయిన వాళ్ళంతా కూడా ఇవాళ భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం ఏర్పడితేనే ప్రజలకు ధర్మం, న్యాయం, అభివృద్ధి, సనాతన ధర్మం వర్ధిల్లుతున్న భావన మాదొక్కుంటాను. అందువల్ల ప్రజలంతా ఒకవైపు ఉన్నారు,
కొద్దిమంది అమ్ముడిపోయే నాయకులు ఒకవైపు ఉన్నారు. కానీ ఇలాంటి సందర్భంలో అంతిమ విజయం